తను అధికారంలోకి వచ్చిన తర్వాత 2 సంవత్సరాల కాలం లోపల చెప్పినటువంటి 6 గ్యారెంటీలలో దాదాపుగా ఒకటినక ఒకటి అన్నీ కూడా చేసుకురావడం అనేటువంటి జరుగుతుంది. మరి ఏ కార్యక్రమం చేపట్టినా కూడా అది ఆర్థికపరమైనటువంటి లావాదేవీలతో కూడుకున్నటువంటిది కాబట్టి మరి ఒకటినొకటి చేయడానికి కొంత టైం పడుతుంది. మనం తప్పకుండా ఏదైతే మనకు ఇస్తానని చెప్పాడో ఆ 6 గ్యారెంటీలను ఇవ్వడానికే శతవిధాలుగా ప్రయత్నం చేస్తున్నాడు, అహర్నిశలు కృషి చేస్తున్నాడు. తనతో పాటుగా మంత్రులందరూ కూడా వాళ్లకు అప్పచెప్పినటువంటి పనులు కూడా నిర్విరామంగా, ముఖ్యంగా మన హుస్నాబాద్ నియోజకవర్గ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ అన్న గెలిచిన 2 సంవత్సరాల కాలం లోపలనే ప్రజలందరికీ తలలో నానకలాగా ఉండి పేద ప్రజలకు నేనున్నాను అండగా అంటూ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయిస్తున్నాడు. ఇలాంటి మంత్రి దొరకడం, అలాంటి ముఖ్యమంత్రి దొరకడం మనమందరం చేసుకున్నటువంటి ఒక అదృష్టంగా మనం భావిస్తూ తను నిండునూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనకిచ్చినటువంటి 6 గ్యారెంటీలను తప్పకుండా నెరవేరుస్తాడు అనేటువంటి ఒక నమ్మకం మాకుంది.